మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి చూద్దాం. క్విక్ రివిజన్ కింద ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. డైలీ ఫ్రీ క్లాసెస్ కోసం రామ్ రమేష్ 2.2 అనే ఈ ఛానల్కి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. క్లాసెస్ అన్నీ కూడా ఇక నుంచి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఈ ఛానల్లోనే రావడం జరుగుతాయి. మొదటి ప్రశ్న, ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ దీనికి సంబంధించి ఆప్షన్లు చూసినట్లయితే వాట్సాప్లో చిట్కాలు, ఆప్షన్ 2 గూగుల్ మ్యాప్స్, ఆప్షన్ 3 ట్రాఫిక్ రూల్స్, ఆప్షన్ 4 ట్రాఫిక్ అప్డేట్స్ ఆన్ ఎఫ్ఎం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3లో చూడండి, ట్రాఫిక్ నియమాలు. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయల్పడింది. ఇక్కడ చూడండి ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ మోహన్జాదారో రైట్ ఆన్సర్. మోహన్జాదారో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. సరైన సమాధానం చూసినట్లయితే శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు రైట్ ఆన్సర్. తదుపరి ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా కరెక్ట్ ఆన్సర్ నంద్యాల రైట్ ఆన్సర్ అవుతుంది. స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరయ్యా అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4లో చూడండి, రాజ్ కుమారి అమృత్ కౌర్ కరెక్ట్ ఆన్సర్. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి ఉత్పన్నమైందంటే ఫ్రెంచ్ రైట్ ఆన్సర్. ఫ్రెంచ్ భాషా పదం. మనకి తదుపరి మీరాబాయ్ వీరికి శిశురాలు అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంత్ రవిదాస్ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువు. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జీబ్రా రైట్ ఆన్సర్ అవుతుంది, కుక్క రైట్ ఆన్సర్ అవుతుంది, గుర్రం రైట్ ఆన్సర్ అవుతుంది. దీని ప్రకారం చూసినట్లయితే బి మరియు సి. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 ఆప్షన్ 4. ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ ఎవరైతే ఆన్సర్గా పెడతారో వాళ్ళకి రైట్ ఆన్సర్ అయితే వస్తుంది. జీబ్రా గుర్రం, జీబ్రా కుక్క, ఇవి రెండు కూడా సరైన సమాధానాల కింద మనకి ఫైనల్ కీలో ఇవ్వడం జరిగింది. మనకి తదుపరి ప్రశ్న చూడండి, స్టోలాన్ ద్వారా సాకియా వ్యాప్తి జరుపు మొక్క ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ స్ట్రాబెర్రీ రైట్ ఆన్సర్. స్ట్రాబెర్రీ ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి, ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అని చెప్పేసి అడుగుతారు. ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 యంత్రాలు, ఆప్షన్ 3 వచ్చేసరికి రసాయనాలు, ఆప్షన్ 4 నిల్వ భద్రపరచడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నేల రైట్ ఆన్సర్. నేల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ పాండ్యరాజు పరిపాలన మార్కోపోలో ప్రశంసించాడు. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. కరెక్ట్ ఆన్సర్ కులశేఖరుడు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ రేఖీయ చలనం మాత్రమే, ఆవర్తన చలనం మాత్రమే, భ్రమణ చలనం మాత్రమే, ఆవర్తన మరియు భ్రమణ చలనాలు 2 అని చెప్పేసి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఆవర్తన చలనం మాత్రమే. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వచ్చింది. కీ ప్రకారం రైట్ ఆన్సర్ వచ్చేసరికి బుధుడు, శుక్రుడు. ఫైనల్ రిజల్ట్లో ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కీ ప్రకారం ఆప్షన్ 3. మనకి తదుపరి ప్రశ్న, అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని ఆప్షన్లు ఇచ్చాడు. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, ఇది రైట్ అవుతుంది.
అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఆప్షన్ డి కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ బి మరియు ఆప్షన్ డి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి కామా డి ఇక్కడ మనకి ఎవరైతే ఆన్సర్ కింద పెడతారో అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 బి కామా డి రైట్ ఆన్సర్. మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి డిఎస్సిలో ఇదే విధంగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇదే విధంగా అడుగుతున్నాడు ఎందుకంటే టైం అనేది ఎక్కువ కిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక. ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. బానిస వంశం, తుగ్లక్ వంశం, లోడీ వంశం, ఖిల్జీ వంశం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే తుగ్లక్ వంశం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ల ప్రకారం 1971. 1971 రైట్ ఆన్సర్. 1971వ సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. మనకి తదుపరి ప్రశ్న. గైస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో వారందరూ కూడా లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ అనేవి మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటాయి. పుప్పుస సిరకు సంబంధించి సరైన వాక్యం. పుప్పుస సిరకు సంబంధించి సరైన వాక్యం ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత అడవి. ఉష్ణమండల సతత హరిత అడవి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. ఇది హరిత గృహ వాయువు కాదు. ఇది హరిత గృహ వాయువు కాదని చెప్పేసి అడుగుతాడు. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. కరెక్ట్ ఆన్సర్ నైట్రోజన్ రైట్ ఆన్సర్. నైట్రోజన్. ఆప్షన్ 3 ఎవరైతే ఆన్సర్ కింద పెడతారో అది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఆక్సిజన్, ఇంధనం, నైట్రోజన్, ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ నైట్రోజన్ రైట్ ఆన్సర్. నైట్రోజన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. ఆప్షన్లు ఈ విధంగా ఇచ్చాడు. రైతు, పికాక్స్, క్షురకుడు, బ్రష్, దర్జీ, బాబిన్స్. ఆప్షన్ 1లోనే ఉంది. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. పచ్చికలకు మరియు కాఫీ పంటకు నీటిని అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. తుంపర పద్ధతి రైట్ ఆన్సర్. తుంపర పద్ధతి. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మనకి సెట్ ఏ, సెట్ బి అని చెప్పేసి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైన సమాధానం చూడండి. ఆప్షన్ 4లో చూడండి. P.E.T. కరెక్ట్ ఆన్సర్. సీసాలు. నైలాన్కి సంబంధించి పారాచూట్. రేయాన్కి సంబంధించి కార్పెట్లు. పాలిస్టర్కి సంబంధించి దుస్తులు. ఓకే ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే గైస్ మ్యాచింగ్ నుంచి కూడా ప్రశ్నలు అనేవి అడుగుతున్నాయి కాబట్టి మ్యాచింగ్ ఏ విధంగా అడుగుతున్నారు ఏందనేది మీరు ఈ ప్రశ్నల ద్వారా ఒక అవగాహన అయితే వస్తుంది. దీని ప్రకారం మీరు ప్రిపరేషన్ అయితే చేయండి టెక్స్ట్ బుక్ల ప్రకారం. నెక్స్ట్ జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం అంటే 3 సరికానివి ఒకటే సరైనది ఉంది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3లో చూడండి. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయా అంటే సమ్మిళిత విధానం రైట్ అవుతుంది, నిరంతర సమగ్ర మూల్యాంకనం రైట్ అవుతుంది, నిజ జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏబిసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఏబిసి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వటాన్ని ఇలా అంటారు. మూల్యాంకనం. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వటాన్ని
మూల్యాంకనం అంటారు. మనకి తదుపరి ప్రశ్న, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచనం ఇచ్చింది ఎవరయ్యా అంటే కిల్ పాట్రిక్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే గైస్, మనకి తదుపరి ప్రశ్న, కార్డుబోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితంగా దూరంలో రంధ్రాలు ఉండే బోధనోపకరణం అంటే ఒక చెక్కకి మయాన్న రంధ్రాలు ఉండేది పెగ్ బోర్డ్ మనకి సరైన సమాధానం ఏం చెప్పచ్చు. ఓకే గైస్, ఇది రంధ్రాల గురించి అడిగాడు. అలా కాకుండా చెక్క మీద మేకులు దిగ్గొట్టి జ్యామితి ఆకారాలను బోధించేదంటే మళ్ళీ జియో బోర్డు వస్తుంది. మనకి తదుపరి, జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా ప్రశ్నిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించుకోవటంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి అని తెలిపింది ఎవరని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చాడు. ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ రైట్ ఆన్సర్. ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్టుకి సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, చివరి ప్రశ్న, క్రమబద్ధత శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం అని చెప్పేసి ఆప్షన్లు అయితే ఇచ్చాడు. సాంకేతికను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనలకు వీలు కల్పించడం, వివిధ సబ్జెక్టులను వేరు చేయటం. కరెక్ట్ ఆన్సర్ రాని అంశం వివిధ సబ్జెక్టులను వేరు చేయటం. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్టుకి సంబంధించి కవర్ అయ్యే విధంగా 30 ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ కింద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. మరిన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అనేవి ఈ ఛానల్లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.